Very good morning, everyone. Before starting today's PIB analysis, let me once talk about our offline courses. మన ఎంవిపి కాలనీలో విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉంటారు, ఎక్కడి నుంచో వచ్చి చెప్పి వెళ్ళిపోవడాలు అలా ఉండదు. ఒక కల్చర్, ఒక బాండ్ మన మధ్య ఫామ్ అవుతుంది. అండ్ మేము అక్కడే ఉంటాము, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము. చక్కగా మీకు డౌట్స్ క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సురేష్ సార్ కూడా అక్కడే ఉంటారు, నేను అక్కడే ఉంటాను, నారాయణమూర్తి సార్ అక్కడే ఉంటారు. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఆఫ్లైన్ జాయిన్ అయితే కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫ్లైన్ కూడా ఇస్తున్నాం. ఎంత సార్ ఫీజు అంటే కేవలం 60,000 రూపాయలు. 60,000 రూపాయలు మీరు ఒక్కసారి కట్టాలంటే కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు. నెలకి 5,000 చొప్పున ఆఫ్లైన్ మేము ఇస్తున్నామంటే ఆలోచించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. చక్కగా యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు కాంప్రహెన్సివ్గా అవుతుంది. ఎక్కడండి అంటే వైజాగ్లోని ఎంవిపి కాలనీలో మీకు హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంటాయి. వైజాగ్ ఉండడానికి కూడా ఎంత బాగుంటుందో తెలుసు. అమ్మ భాషలో చక్కగా మీ పక్కనే గైడ్ చేస్తూ చెప్పడం అనేది జరుగుతుంది. 1 ఏప్రిల్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. అప్పటికి మీకు ఫీజులు అనేవి పెరగచ్చు. ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. సో కాంటాక్ట్ నెంబర్ ఇది ప్రత్యూష మేడం నెంబర్, లేకపోతే ఇక్కడ ఉంది పైన ఉంది చూడండి, ఈ నెంబర్కైనా మీరు చక్కగా ఫోన్ చేసి మీరు మేడంతో మాట్లాడి చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అయినా అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కూడా బ్యాచెస్ అనేవి ఆన్లైన్ బ్యాచెస్ కూడా ఏప్రిల్ 1 నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. అర్థమైందా? సో మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలన్నా చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? ప్రత్యూష మేడంతో చక్కగా కాంప్రహెన్సివ్గా మీకు అర్థమయ్యేటట్టు లైవ్ క్లాసెస్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ అద్భుతంగా మనం నేర్చుకుంటాం. అర్థమైందా? మన మధ్య కల్చర్, ఒక బాండింగ్, ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. అర్థమైందా? అది ఆలోచించండి, మీకు గైడెన్స్ ఉంటుంది. రైట్? ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, గో విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మీరు రిగ్రెట్ అవ్వరు ఎప్పటికీ. సో ఈరోజు పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ పిఐబి అనాలిసిస్ ఆఫ్ డేట్ 4th March 2021. సో ఇది ఏదైతే ఉందో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ. సో ఫస్ట్ ఆర్టికల్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ PM salutes all those working towards wildlife protection on World Wildlife Day. సో మీ అందరికీ తెలుసు, వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ వైల్డ్ లైఫ్. బికాజ్ మనం ఎలా అయితే మన భూమిని ఎలా అయితే మనకి చెందుతుంది అనుకుంటామో, వాటికి కూడా వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఆల్ ఫ్లోరా అండ్ ఫానా, ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా చెందుతుంది. సో మనం అందరం భూమికి పుట్టినటువంటి పిల్లలం. వీఆర్ నో సిబ్లింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ కీ టు ఎన్ష్యూర్ దిస్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎకోసిస్టమ్ సర్వైవ్ అవ్వాలన్నా, మన తాలూకా ప్రపంచం సర్వైవ్ అవ్వాలన్నా, మన రిసోర్సెస్ సక్రమంగా ఉండాలన్నా, వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ ఆర్డర్ సక్రమంగా ఇదవ్వాలన్నా మనకేముండాలి? మనం వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయగలగాలి. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి? ఎవ్రీ ఇయర్ 3rd March నుంచి సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ నిన్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డే ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇది చేయడం అనేది జరిగింది, వాళ్ళందరినీ సెల్యూట్ చేయడం అనేది జరిగింది. సో వైల్డ్ లైఫ్ డే అంటే ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద 3rd of March. ఎవ్రీ ఇయర్ మార్చి 3వ తారీఖున 2013 నుంచి ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎందుకు ఈ డేట్ అనేది చూస్ చేసుకున్నారు అంటే సైట్స్ అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఇది ఏదైతే ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా ఏదైతే ఉంటుందో ఈ సైట్స్ 1973 మార్చి 3వ తారీఖున సైన్ చేయడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ 3rd of March ఫ్రమ్ 2013 నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. అదేవిధంగా ఈ డేట్ కూడా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని కొనియాడడం అనేది జరిగింది. The United Nations General Assembly resolution also designated the site secretariat ఏదైతే ఉంటుందో దాని గురించి
ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది యాజ్ ద ఫెసిలిటేటర్ ఫర్ ద గ్లోబల్ అబ్జర్వెన్స్ ఆఫ్ ది స్పెషల్ డే ఫర్ వైల్డ్ లైఫ్ ఆన్ ద యుఎన్ క్యాలెండర్. యునైటెడ్ నేషన్స్ క్యాలెండర్లో ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేయడానికి ఒక ఫెసిలిటేటర్గా, ఒక నోడల్ ఏజెన్సీగా సైట్ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది. ఎలా డిజిగ్నేట్ చేశారు? త్రూ ఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ అమ్మ. Sustaining all life on earth highlights the unique place of wild fauna and flora, essential components of world biodiversity. వరల్డ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎన్ష్యూర్ చేయడానికి, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏది ఇంపార్టెంట్? వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా ఏదైతే ఉంటుందో, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇది చేయాలి. సో వాట్ ఈజ్ అవర్ మోటో? సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. ఒక్క మనుషులే కాదండి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా దీని గురించి కూడా, వాటి తాలూకా ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచించాలి. అవర్ ప్లానెట్ ఈస్ కరెంట్లీ ఫేసింగ్ ద అర్జెంట్ ఛాలెంజ్ దట్ ఈస్ ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ అప్ టు a million species could disappear in the coming decade if unsustainable human activity, climate change and habitat degradation are left unchecked. చూడండి, ఎకోసిస్టమ్ అండ్ వైల్డ్ లైఫ్కి ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి గల మన తాలూకా ఇదేదైతే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ ఇక్కడ చెప్పారు. ఏమేం చెప్పారు? అన్సస్టైనబుల్ హ్యూమన్ యాక్టివిటీ. రేపు అనేది ఆలోచించకుండా మనిషి ఇలాగే ముందుకు వెళ్తుంటే, ఇలాగే ఎంక్రోచ్మెంట్స్ కానీ వైల్డ్ లైఫ్ తాలూకా ఇదేదైతే ఉంటుందో దాన్ని ఎంక్రోచ్ చేయడం కానీ, వాటి తాలూకా ల్యాండ్స్ని కానీ, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్ని పట్టించకుండా గ్లోబలైజేషన్ అనేటటువంటి పేరుతో ఇండస్ట్రీస్ లాంటివి పెంచడం కానీ, హ్యాబిటేట్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో వైల్డ్ లైఫ్ యొక్క హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా ఆవాస స్థలాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆలోచించకుండా ఏమైనా ఇది చేస్తే ఓవర్ ఏ మిలియన్ స్పీసీస్ అంట 10 లక్షలకు పైగా స్పీసీస్ అనేవి త్వరలో డిసపేర్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది చాలా లాస్ ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఇన్ ఏ ట్వీట్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, ఆన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఐ సల్యూట్ ఆల్ దోస్ వర్కింగ్ టువర్డ్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, బీట్ లయన్స్, టైగర్స్, లెపర్డ్స్ అండ్ ఇండియా ఈజ్ సీయింగ్ ఏ స్టడీ రైజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ వేరియస్ యానిమల్స్. సో మన టైగర్ పాపులేషన్ అనేది పెరుగుతుంది, మనకు లెపర్డ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇండియా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తానని చెప్పి ప్రైమ్ మినిస్టర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఫారెస్ట్. మన తాలూకా అడవులు అండ్ యానిమల్స్ యొక్క సేఫ్ హ్యాబిటేట్స్ ఏవైతే ఉంటాయో, నివాస స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మన వంతు పాత్ర మనందరం ప్రతి ఒక్కరం పోషించాలి అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగిందమ్మా. చూడండి, ద సెకండ్ ఆర్టికల్ దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే ఈస్ క్యాబినెట్ అప్రూవ్స్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫిజీ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో కోఆపరేషన్ కోసం ఏం చేస్తున్నారు? ఒక మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం అనేది జరిగింది బిట్వీన్ విచ్ కంట్రీస్? ఇండియా అండ్ ఫిజీ. ఫిజీ ఈజ్ ఏ ఐలాండ్ కంట్రీ అండి. దిస్ ఈజ్ అన్ ఐలాండ్ నేషన్ అండ్ దిస్ ఈజ్ లొకేటెడ్ ఈస్ట్వర్డ్స్ టు ఆస్ట్రేలియా. ఇప్పుడు మ్యాప్ చూపిస్తాను, కంగారు పడకండి. ఈ పక్కన చిన్న ఐలాండ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానిలో ఫిజీ ఉండడం అనేది జరుగుతుంది. ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద సైనింగ్ ఆఫ్ ఎ మెమొరాండమ్, MOU అనేది సైన్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య అంటే బిట్వీన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. వ్యవసాయంలోని అండ్ అలైడ్ సెక్టర్ దానికి సరిపడానో అనుబంధ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో దానిలో కోఆపరేషన్ అనేది ఎన్ష్యూర్ చేయడానికి ఇండియా అండ్ ఫిజీ బోత్ సైన్ చేయడం, MOU మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం అనేది జరిగిందమ్మా. చూడండి, ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఫిజీ ఎక్కడుందో చెప్తాను. ఇది ఆస్ట్రేలియా కదా, దిస్ ఈజ్ ఆస్ట్రేలియా. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో దిస్ ఈజ్ ఫిజీ. ఫిజీ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఏ పసిఫిక్ ఓషన్లో మనకు ఉండడం అనేది జరుగుతుందండి. మనం ఇలాంటి కంట్రీస్తో మనం ఇదేదైతే MOU సైన్ చేయడం, కోఆపరేషన్ అనేది ఎన్ష్యూర్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ స్ట్రాటజిక్ మూవ్ కూడా అవ్వడం అనేది జరుగుతుంది. హౌ స్ట్రాటజిక్ మూవ్ ఎలా అవుతుంది? బికాజ్ మనం ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి సెక్యూర్ చేసుకోవడానికి మనం చాలా కష్టపడుతున్నాం, అవునా కదా? సో అందుకోసం అని చెప్పి ఇది మనకి చాలా దానిలో భాగంగా ఇది మనకు చాలా వీ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్స్. మనం మాల్దీవ్స్ని ఫ్రెండ్షిప్ చేసుకున్న, శ్రీలంకతో దగ్గరగా ఉన్న, లేకపోతే మనం ఫిజీ లాంటి కంట్రీస్తో కోఆపరేషన్ ఉన్న, ఆస్ట్రేలియాతో కానీ జపాన్తో కానీ మనం ఎందుకు దగ్గరగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది? బికాజ్ ఆ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనేది మనకు ఉంటుంది కాబట్టి. అర్థమైందా? దీన్ని ఈ విధంగా కూడా మనం ఒక స్ట్రాటజికల్గా కూడా మనం చూసుకోవాలమ్మా. దిస్ ఈజ్ ఇండియా, చూడండి, దిస్ ఈజ్ ఫిజీ. రైట్, క్లియరా అందరికీ?
రైట్, నెక్స్ట్కి వెళ్దాం చూడండి. సో ది ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫిజీ, ఈ రెండు కంట్రీస్ మధ్య ఎంఓయూ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఈ ఏరియాస్లో కోఆపరేషన్ ఉంటుందంట. ఒకటి, ఎక్స్చేంజ్ ఆఫ్ రీసెర్చ్ పర్సోనల్ ఎక్స్చేంజ్, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి కోఆపరేషన్, స్పెషలిస్టులను పంపించడం, అండ్ టెక్నికల్ ట్రైనీస్ ఏవైతే ఉంటాయో, బికాజ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ దోస్ స్మాలెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటే మనకి, మన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. బికాజ్ మెయిన్లీ ఇన్ అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్స్, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్, రీసెర్చ్ పర్సోనల్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో వాళ్ళ తాలూకా ఎక్స్చేంజ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎన్హాన్స్మెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం. డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, టూల్స్ ఏవైతే ఉంటాయో, టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని ఆ విషయంలో కోఆపరేషన్. డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ త్రూ ట్రైనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ ఫార్మర్స్ బై కండక్టింగ్ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్. డిఫరెంట్ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇక్కడే చూసాం మనం, స్పెషలిస్టులు, ఎక్స్పర్ట్స్, రీసెర్చ్ పర్సోనల్, టెక్నికల్ ట్రైనీస్ వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం. ప్రమోషన్ ఆఫ్ జాయింట్ వెంచర్స్ బిట్వీన్ ప్రైవేట్ సెక్టార్స్ ఆఫ్ బోత్ కంట్రీస్. అండ్ మన ప్రైవేట్ సెక్టార్ ఫార్మ్స్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్ ఫార్మ్స్ మధ్య ఒక జాయింట్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో అవి మొదలయ్యేటట్టు మనం వాటిని ప్రమోట్ చేసే విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళడం. ఇవన్నీ ఇండియా ఫిజీ యొక్క ఈ ఎంఓయూ ఏదైతే ఉంటుందో ఎంఓయూలో భాగంగా సైన్ అవ్వడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు చూడండి, ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెటింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్. మార్కెటింగ్, వాల్యూ ఎడిషన్ ఏదైతే ఉంటుందో వాల్యూ ఎడిషన్లో కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి మంచి మార్కెట్ కూడా ఎన్ష్యూర్ చేయడం, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం. ప్రమోట్ కెపాసిటీ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అగ్రికల్చర్ డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ కెపాసిటీ అండి, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే మార్కెటింగ్ కానీ, లేకపోతే టెక్నాలజీ కానీ, ఇలా కెపాసిటీ బిల్డింగ్ కోసం ఎన్ష్యూర్ చేయడం. కెపాసిటీ బిల్డింగ్ అనేది సస్టైన్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేయడం. ప్రమోషన్ ఆఫ్ డైరెక్ట్ ట్రేడ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ త్రూ మార్కెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క డైరెక్ట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం. ఫిజీ లాంటి కంట్రీకి ఇండియా యొక్క మార్కెట్కి యాక్సెస్ కలిగిందంటే కన్ఫామ్గా సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఫిజీ లాంటి కంట్రీ మన ఇండియాకి ఒక స్ట్రాటజిక్ ఒక పార్ట్నర్గా ఉంది అంటే మనకు కూడా చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. జాయింట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రీసెర్చ్ ప్రపోజల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్. రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్ అండ్ డిఫరెంట్ రీసెర్చ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెండు కంట్రీస్ కలిసి ప్లాన్ చేసుకోవడం, డెవలప్మెంట్ కోసం ఎన్ష్యూర్ చేయడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండో ఫిజీ వర్కింగ్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం ఫర్ డీలింగ్ phytosanitary issues and other form of cooperation which will be mutually agreed by the party. అర్థమైందా? మనకి ఇండో ఫిజీ వర్కింగ్ గ్రూప్ అనేది ఎన్ష్యూర్ చేయడం, ముఖ్యంగా ఫైటోసానిటరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి. ఫైటోసానిటరీ అంటే ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్లాంట్స్ ఇవి ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ముఖ్యంగా ప్లాంట్స్ యొక్క ఇంటర్నేషనల్ దీనిలో ఫైటోసానిటరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే అమ్మా ఇంటర్నేషనల్ ట్రేడ్లో వాల్యుబుల్ ఉన్నటువంటి ప్లాంట్స్ యొక్క హెల్త్ అనేది ఎన్ష్యూర్ చేయడం. అండ్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ కోఆపరేషన్ విచ్ విల్ బి మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద పార్టీస్. అండ్ డిఫరెంట్ ఏరియాస్లో ఆ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో కోఆపరేషన్ కూడా ఎన్ష్యూర్ చేయడం. అర్థమైందా? ఈ విధంగా మనం బోత్ ద కంట్రీస్ ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూడండి, అండర్ దిస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ జాయింట్ వర్కింగ్ గ్రూప్ విల్ బి కాన్స్టిట్యూటెడ్, సెట్ డౌన్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్ అండ్ రికమెండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ కోఆపరేషన్. బోత్ ద కంట్రీస్ మధ్య కోఆపరేషన్, ముఖ్యంగా టెక్నాలజీ షేరింగ్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ షేరింగ్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ కానీ, ఇలా ఫైటోసానిటరీ ఇష్యూస్ గురించి ఇది చేయడం కానీ, ఇవాళ చాలా మనం మాట్లాడుకున్నాం కదా, వాటికి సంబంధించినటువంటి ఒక ఇది చేయడం టువర్డ్స్ అచీవింగ్ ఇట్స్ ఎయిమ్స్ త్రూ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ ఆఫ్ ద టూ కంట్రీస్. బోత్ ద కంట్రీస్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఎయిమ్స్ అనేవి ఎన్ష్యూర్ చేయడానికి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం. ద జాయింట్ వర్కింగ్ గ్రూప్ విల్ హోల్డ్ ఇట్స్ మీటింగ్ ఆల్టర్నేట్లీ ఇన్ ఇండియా అండ్ ఫిజీ వన్స్ ఇన్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒకసారి ఇండియాలో మీటింగ్ అయితే ఇంకొకసారి ఫిజీలో మీటింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరండి మీట్ అవుతారు? జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది మీట్ అవుతుంది. దిస్ ఎంఓయూ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇట్స్ సైనింగ్ అండ్ విల్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఈ ఎంఓయూ ఏదైతే ఉంటుందో ఇది నిన్న సైన్ అయింది కాబట్టి ఫ్రమ్ నిన్నటి నుంచే 3rd March నుంచే ఇది ఎఫెక్ట్లోకి రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇట్ విల్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. 5 years వరకు ఇది ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాబినెట్ అప్రూవ్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ కోఆపరేషన్. రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ రెన్యూవబుల్ ఎనర్జీ కోఆపరేషన్ నేను డిస్కస్ చేస్తానండి. వాట్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అర్థమైందా? మనం ఎనాలిసిస్ డీటెయిల్డ్గా చేద్దాం, కంగారు పడద్దు. సో క్యాబినెట్ అనేది ఎంఓయూ సైన్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరికి? ఇండియాకి, దాంతోపాటు ఇక్కడ ఉంది చూసారు ఫ్రాన్స్కి మధ్యలో. అర్థమైందా? బోత్ కంట్రీస్ మధ్య ఎంఓయూ సైన్ అవ్వడం అనేది జరిగింది. దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ? రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇంతకీ ఏంటి అది ముందు చూద్దాం. బేసిక్స్ క్లియర్ చేసుకుందాం. చూడండి, ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ దట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ద రెన్యూవబుల్ సోర్సెస్. రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటి? ద వన్స్ దట్ కెన్ బి రిప్లెనిష్డ్ క్విక్లీ ఆన్ పార్ విత్ హ్యూమన్ డిమాండ్. అంటే ఏ రిసోర్సెస్ అయితే మనం హ్యూమన్ డిమాండ్కి తగినట్టుగా వెంటనే రీఫిల్ అయిపోతూ ఉంటాయో. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది. సోలార్ ఎనర్జీ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఎందుకు? ఎంత వాడినా సోలార్ ఎనర్జీకి అదుపు ఏమైనా ఉంటుందా? ఉండదు. సో ఇట్ ఈస్ ఎ సస్టైనబుల్ వే ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ సోర్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. లైక్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద వస్తాయి. ఇప్పుడు కోల్ ఉంది. కోల్ అనేది మనం వాడుతూ ఉన్న కొద్దీ ఏం జరుగుతుంది? కోల్ అనేది ఇది అయిపోతుంది, అవునా కదా? కోల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో మళ్ళీ హ్యూమన్ డిమాండ్కి తగినట్టుగా కోల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? వెంటనే ప్రొడ్యూస్ అవ్వదు. టేక్స్ వెరీ లాంగ్ ఇయర్స్, రైట్? సో కోల్ ఈజ్ నాట్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇవన్నీ దాని కింద వస్తాయి. ది సోర్సెస్ ఇఫ్ యూజ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ కెన్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిటెడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఒకవేళ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మనం వాడితే ఏం జరుగుతుంది? కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ ఎమిషన్స్ అనేవి సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది జరుగుతుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్. చూడండి, ఎలక్ట్రిసిటీ జనరేషన్లో రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ జనరేషన్లో వాడతారు కదా, అండ్ మనం విండ్ ఎనర్జీని కూడా మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్లో వాడతాం. దాంతోపాటు హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. సో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఎయిర్ యొక్క హీటింగ్కి అండ్ కూలింగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనం రెన్యూవబుల్ ఎనర్జీని వాడతాం. ట్రాన్స్పోర్టేషన్కి కూడా మనం వాడతాం. సో మనం ఈ వెహికల్స్ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఢిల్లీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ గురించి మొన్నే మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? సో కమ్యూటేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. స్టాండ్ ఎలోన్ పవర్ సిస్టమ్ ఆర్ రిమోట్ ఏరియా పవర్ సప్లై ఫర్ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్కి స్టాండ్ ఎలోన్ పవర్ సిస్టమ్ అంటే ఏంటంటే అమ్మా, అంటే సింపుల్ మనకి డిస్ట్రిబ్యూషన్ ఇదేదైతే ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవసరం లేనటువంటి ఇదండి. ఇట్ ఈస్ అన్ ఆఫ్ గ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది దీనికి అవసరం లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంటి పైకప్ మీద మనం సోలార్ ఎనర్జీ పెట్టుకొని మనం ఇంట్లో చక్కగా వాడుకోవచ్చు. దేర్ ఈజ్ నో పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మనకి అవసరం లేదండి. అర్థమైందా? సో మనకి ఎలా ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ అండ్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఒక దీనిలోనే ఉండడం అనేది జరుగుతుంది. నో డిఫరెంట్ ఇవనేది మనకు అవసరం లేదు. అర్థమైందా? వీటి కోసం దట్ ఈస్ వాట్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రూరల్ ఏరియాస్లో కూడా మనం రిమోట్ ఏరియా పవర్ సప్లైకి కూడా దీన్ని చక్కగా వాడొచ్చమ్మా. యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉన్నటువంటి యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ అప్రైజ్డ్ ఆఫ్ ద సైనింగ్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎంయూఐ అనేది ఇండియాకి అండ్ ఫ్రాన్స్కి మధ్య సైన్ అవ్వడం అనేది జరిగింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కోఆపరేషన్ మధ్య ఇది అవ్వడం అనేది జరిగింది. సో ఎంఓయూ అనేది ఎప్పుడు సైన్ అయింది? January 2021లో సైన్ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంఓయూ? ఇట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ద బేసిస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ బైలేటరల్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యూచువల్ బెనిఫిట్, ఈక్వాలిటీ అండ్ రెసిప్రొసిటీ. సో రెండు కంట్రీస్ మధ్య మ్యూచువల్ బెనిఫిట్ ఏ రంగంలో? న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇదేదైతే ఉంటుందో దాని మధ్య బైలేటరల్ కోఆపరేషన్ కోసం రెండింటి మధ్య ఇది అవ్వడం అనేది జరిగింది. ఇట్ కవర్స్ టెక్నాలజీస్ రిలేటెడ్ టు సోలార్, విండ్, హైడ్రోజన్ అండ్ బయోమాస్ ఎనర్జీ. సో దీస్ ఆర్ మీకేంటి రెన్యూవబుల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? అవి సోలార్ అండి, విండ్, మనకు రీసెంట్గా హైడ్రోజన్ పాలసీ అనేది మనం ఇది చేసాం. హైడ్రోజన్లో కూడా మనం ఫ్రాన్స్తో ఎంఓయూలో అది కూడా పెట్టడం అనేది జరిగింది. ఈవెన్ బయోమాస్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో బయోమాస్ ఎనర్జీ కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. బికాస్ దీస్ ఆర్ ఆల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పి మనం వీటిని అనడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోమాస్ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, కూలినటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వీటి దగ్గర నుంచి మనం ఎలక్ట్రిసిటీ, మనం ఎనర్జీ అనేది మనం డిరైవ్ చేయగలిగితే దాన్ని బయోమాస్ ఎనర్జీ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇవన్నీ మీకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అండి. మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను.
చూడండి ఎంఓయూలో ఏమేమి సైన్ చేశారో చూద్దాం. ఎక్స్చేంజ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పర్సోనల్, మన టెక్నికల్ పర్సోనల్కి వాళ్ళ టెక్నికల్ పర్సోనల్కి మనము ఏం చేస్తాం, ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్, దాంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఇది చేస్తాం. ఎక్స్చేంజ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా, టెక్నాలజీ షేరింగ్ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ షేరింగ్ కూడా ఎన్షూర్ చేసే విధంగా ఎంఓయూలో ఇంపార్టెంట్ క్లాజెస్ ఉండడం అనేది జరిగింది. ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ అనేవి ఆర్గనైజ్ చేయడం, ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ జాయింట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ ప్రాజెక్ట్స్ అండ్ జాయింట్ రీసెర్చ్ కాన్క్లేవ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటి గురించి కూడా ఇది చేయడం అనేది జరిగింది. దిస్ ఎంఓయూ విల్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజికల్ నో హౌ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీలో టెక్నాలజీ షేరింగ్ అనేది జరుగుతుంది. ఒక కంట్రీకి తెలియనివి ఇంకొక కంట్రీకి తెలియనివి ఒక కంట్రీకి, డిఫరెంట్ కంట్రీస్కి, ఇండియాకి తెలియనిది ఫ్రాన్స్కి తెలియనిది ఇండియాకి చక్కగా నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. అండ్ దేర్ బై ఎయిడ్ ద ప్రాసెస్ ఆఫ్ అటైనింగ్ ద అంబిషియస్ టార్గెట్ ఆఫ్ 450 జిగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. 2030 కల్లా మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా, 2050 గిగావాట్స్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇది చేయడంలో ఈ తాలూకా ఎంఓయూ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో అది కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? This is all about this article. I hope you understand this article in detail. Let us move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 3rd డే ఆఫ్ జన్ ఔషధి దివస్ వీక్ సెలబ్రేటెడ్ టుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. జన్ ఔషధి దివస్ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద 3rd డే ఆఫ్ జన్ ఔషధి దివస్ వీక్ టుడే, ఈ వీక్ ఏదైతే ఉంటుందో జన్ ఔషధి దివస్, దిస్ వీక్ ఈజ్ ఇది దేనికోసం అంటే మెడిసిన్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ మెడిసిన్స్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అందరికీ అందించడానికి ఒక క్యాంపెయిన్గా దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీనిలో 3rd డే అనేది సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. టీమ్ కంప్రైజింగ్ ఆఫ్ BPPI, జన్ ఔషధి మిత్ర అండ్ జన్ ఔషధి కేంద్ర ఓనర్స్ ఆర్గనైజ్డ్ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ద థీమ్ టీచ్ దెమ్ యంగ్ అక్రాస్ ద కంట్రీ. BPPA అంటే ఏంటండి, బ్యూరో ఆఫ్ ఫార్మా PSUs ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది. ఔషధి మిత్ర అండ్ జన్ ఔషధి కేంద్ర ఓనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. టీచ్ దమ్ యంగ్ అంటే చిన్నప్పుడే వాళ్ళకి ఇవన్నింటి గురించి చెప్పండి, బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ గురించి అండ్ బెస్ట్ మెడిసినల్ ప్రాక్టీసెస్ గురించి చెప్పండి దేశవ్యాప్తంగా అందరికీ అనేటటువంటి నినాదంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగిందాం. నెక్స్ట్ చూడండి, జన ఔషధి దివస్ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ డే టు సెలబ్రేట్ అవేర్నెస్ అబౌట్ జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి పేటెంట్ అవసరం లేనటువంటి ఏవైతే ఉన్నాయో తక్కువ కాస్ట్కి అఫోర్డబుల్ కాస్ట్కి దొరికేటటువంటి జనరిక్ మెడిసిన్స్. మామూలుగా చాలామంది జనరిక్ మెడిసిన్స్ కొనడానికి ఇష్టపెట్టుకోరు, అదేమైనా తక్కువ క్వాలిటీ చీప్గా దొరుకుతున్నాయి కాబట్టి తక్కువ క్వాలిటీ అనుకుంటారు. బట్ జనరిక్ మెడిసిన్స్ యొక్క వాడకం ఏదైతే ఉంటుందో దాని గురించి అవేర్నెస్ అనేది కల్పించడం కోసం ఈ డే అనేది సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. జన్ ఔషధి దివస్ విట్నెస్ సెవరల్ ప్రోగ్రామ్స్ అండ్ సెలబ్రేషన్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద స్కీమ్. ఈ స్కీమ్ గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈ సెవరల్ ప్రోగ్రామ్స్ అండ్ సెలబ్రేషన్స్ అనేవి ఇది చేయడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ హెల్త్ అండ్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వర్ కండక్టెడ్. హెల్త్ గురించి, హైజీన్ గురించి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ కల్పించడానికి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి కండక్ట్ చేస్తారండి. టు మేక్ ద స్టూడెంట్స్ అవేర్ అబౌట్ ద వేరియస్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఎట్ ద జన్ ఔషధి కేంద్రాస్ ఎట్ మచ్ లోవర్ ప్రైసెస్. చాలా తక్కువ కాస్ట్లో, చాలా తక్కువ దీనిలో జన ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి జనరిక్ మెడిసిన్స్ అనేవి చక్కగా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి దొరుకుతాయి. వాటి గురించి అవేర్నెస్ కల్పించడం లక్ష్యంగా మనకి జన ఔషధి దివస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేస్తారు. దాంతోపాటు సెవరల్ ప్రోగ్రామ్స్ అండ్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ మాసెస్, పీపుల్లో అవేర్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని చైతన్యపరచడానికి వాళ్ళని. చూడండి, ద ఫీమేల్ స్టూడెంట్స్ వర్ ఇన్ఫార్మ్డ్. ఫీమేల్ స్టూడెంట్స్కి ఏం చెప్పడం జరిగింది అంటే ద రీలాంచింగ్ ఆఫ్ ద సువిధ శానిటరీ నాప్కిన్స్. ఆడవాళ్ళ తాలూకా మెటర్నిటీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అవి కేవలం ఒక్క పెర్ ప్యాడ్ ఓన్లీ రూపాయికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని గురించి కూడా ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ద గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ హెల్త్ అండ్ శానిటేషన్ ఆఫ్ ఉమెన్స్ ఇన్ ఇండియా హూ స్టిల్ యూజ్ అన్హైజెనిక్ ఎయిడ్స్ డ్యూరింగ్ మెన్స్ట్రుయల్ సైకిల్
డ్యూ టు ఏ నాన్ ఎఫోర్డబిలిటీ ఆఫ్ శానిటరీ క్యాప్కిన్స్ అనేవి లేకపోవడం వల్ల, అంత ఎఫోర్డ్ చేయకపోవడం వల్ల, వాళ్ళు అన్హైజెనిక్ ప్రాక్టీసెస్ క్లాత్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ తాలూకా హెల్త్ అనేది ఇదవుతుంది. దాంతోపాటు క్యాన్సర్స్ లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి బారిన వాళ్ళు పడ్డం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆ అవేర్నెస్ కల్పించడం కోసం, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అనేవి ఎన్ష్యూర్ చేయడం కోసం కేవలం రూపాయికే ఈ సువిధా శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నారండి. థర్డ్ జనౌషధి దివస్ ఆన్ 7th March 2021 is being celebrated with the theme of సేవా భీ రోజ్గర్ భీ. ఈ థర్డ్ జనౌషధి దివస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 7th March 2021 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ విత్ ద థీమ్ ఆఫ్ సేవా భీ రోజ్గర్ భీ. సో ప్రతిరోజు ఇది చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రజాసేవ ఏదైతే ఉంటుందో దానికోసం దాని గురించి చైతన్యపరిచే విధంగా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుందండి. సెలబ్రేషన్ ఫర్ జనౌషధి దివస్ వీక్ స్టార్టెడ్ ఫ్రమ్ 1st March బై కండక్టింగ్ వేరియస్ యాక్టివిటీస్ లైక్ హెల్త్ చెకప్ క్యాంప్స్, జనౌషధి పరిచర్చ, దాంతోపాటు టీచ్ దెమ్ యంగ్, దాంతోపాటు సువిధాసే సమాన్, ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో మనకు తాలూకా జనౌషధి దివస్ ఏదైతే ఉంటుందో ఇది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా దేశవ్యాప్తంగా. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ మేడ్ ఇన్ ఇండియా స్పెక్ట్రోగ్రాఫ్ కమిషన్డ్ ఆన్ డెవాస్టల్ ఆప్టికల్ టెలిస్కోప్ can locate faint light from the distant celestial objects. సో ఈ డెవాస్థల్ ఆప్టికల్ టెలిస్కోప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇండిజినస్లీ మేడ్ ఇన్ ఇండియా స్పెక్ట్రోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఇంతకీ ఈ స్పెక్ట్రోగ్రాఫ్ అంటే ఏంటండి? చాలామంది మనకి ఈ ఆస్ట్రోనామికల్ అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు స్పెక్ట్రోగ్రాఫ్స్ వాడతారండి. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. మామూలుగా ఇది ఎందుకు వాడతారండి? ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ సెపరేట్స్ ఇన్కమింగ్ లైట్ ఏదైతే ఉంటుందో దాని వేవ్ లెంత్ల ప్రకారం కానీ వాటి తాలూకా ఫ్రీక్వెన్సీల ప్రకారం కానీ లైట్ని విడదీస్తుంది, డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేయడం వల్ల చిన్న వేగ్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా, ఫెయింట్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డిటెక్ట్ చేసే విధంగా ఇది చాలా ఇదవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టెలిస్కోప్కి వచ్చేటటువంటి లైట్ ఏదైతే ఉంటుందో ఈ స్పెక్ట్రోగ్రాఫ్ పాసెస్ లైట్ కమింగ్ ఇన్ టు ద టెలిస్కోప్ త్రూ ఏ టైనీ హోల్ ఆర్ స్లిట్ ఇన్ ఏ మెటల్ ప్లేట్ టు ఐసోలేట్ లైన్ ఫ్రమ్ ఏ సింగిల్ ఏరియా ఆర్ ఆబ్జెక్ట్. సో లైట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని డిస్పర్స్ చేయడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీ అమ్మ. దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పెక్ట్రోగ్రాఫ్. నెక్స్ట్ చూడండి. ఇండియన్ సైంటిస్ట్ హావ్ ఇండిజినస్లీ డిజైన్ అండ్ డెవలప్డ్ ఏ లో కాస్ట్ ఆప్టికల్ స్పెక్ట్రోగ్రాఫ్. ఒక లో కాస్ట్ ఆప్టికల్ స్పెక్ట్రోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాని ఇండియన్ సైంటిస్ట్ మేడ్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా దీన్ని ఇచ్చేయడం అనేది జరిగింది. సో ది స్పెక్ట్రోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ లొకేట్ సోర్సెస్ ఆఫ్ ఫెయింట్ లైట్ ఫ్రమ్ డిస్టెంట్ కాజర్స్ అండ్ గెలాక్సీస్ ఇన్ వెరీ యంగ్ యూనివర్స్లో ఉండేటటువంటి మన విశ్వంలో ఉండేటటువంటి డిఫరెంట్ ప్రాంతాలు, డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయి గెలాక్సీస్ ఏవైతే ఉంటాయి, గెలాక్సీస్ నుంచి కాజర్స్ ఏవైతే ఉంటాయో, సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, రీజియన్స్ ఏవైతే ఉంటాయో, అరౌండ్ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండేటటువంటి రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి లైట్ ఏదైతే వస్తుందో, లైట్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసేలాగా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది, దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఫెయింట్ లైట్, వెరీ లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది కలెక్ట్ చేయగలదు, దాన్ని కూడా ఇది లొకేట్ చేయగలదంట. ద మేడ్ ఇన్ ఇండియా ఆప్టికల్ స్పెక్ట్రోగ్రాఫ్ నేమ్డ్ యాజ్ ఏరీస్ డెవాస్థల్ ఫెయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్ అండ్ కెమెరా. ఈ మేడ్ ఇన్ ఇండియా ఆప్టికల్ దీనికి ఏం పేరు పెట్టారు? ఏరీస్ డెవాస్థల్ ఫెయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్ అండ్ కెమెరా, ADFOSC అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నైనితాల్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగిందమ్మా. ఈ నైనితాల్ ఎక్కడుందండి? ఉత్తరాఖండ్ స్టేట్లో ఉండడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లేసెస్ ఇన్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా మీరు ఎక్కడ వీటన్ని ప్లేసెస్ ఇన్ న్యూస్ని ఒక బుక్ పెట్టుకొని ఏ ప్లేసెస్ వచ్చినా దాన్ని మ్యాప్లో పాయింట్ చేసుకొని చక్కగా రాసుకుంటూ ఉండడం అలవాటు చేసుకోండి అమ్మా. So the spectroscope, the largest of its kind among the existing astronomical spectrographs in the country, has been successfully commissioned on the 3.6 meter Devastal optical టెలిస్కోప్ పైన ఇది కమిషన్ చేయడం అనేది జరిగింది. ఇది ఏం చేస్తుంది? టెలిస్కోప్కి వచ్చేటటువంటి లైట్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ని
డిస్పర్స్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్. ఒక స్పెక్ట్రోగ్రాఫ్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ఏషియా నియర్ నైనితాల్, ఉత్తరాఖండ్లో ఉంటున్న నైనితాల్లో ఈ 3.6 మీటర్ డివాస్తల్ ఆప్టికల్ టెలిస్కోప్ ఉండడం అనేది జరిగింది. ఇది ఏషియాలోనే, దాంతోపాటు ఇండియాలోనే అండ్ ఏషియాలోనే అతిపెద్దదంటండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. డివాస్తల్ ఆప్టికల్ టెలిస్కోప్, దీనికి అది ఇది చేయడం అనేది జరిగింది. ఆ టెలిస్కోప్ ఆ స్పెక్ట్రోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని కమిషన్ చేయడం అనేది జరిగింది. ద ఇండిజినస్ ఎఫర్ట్స్ టు బిల్డ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ADFOSC ఏదైతే ఉంటుందో, ఇలాంటి ఎఫర్ట్స్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టు బికమ్ ఆత్మనిర్భర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో ఇది అవ్వడానికండి, అంటే ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సాధించడానికి ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఏంటండి, ద ఇన్వెన్షన్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ADFOSC, దట్ ఈస్ ఏరీస్ డివాస్తల్ ఫెయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్ అండ్ కెమెరా. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకుందాము. సో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వందన్ వికాస్ యోజన ఎంపవరింగ్ ద ట్రైబల్స్ ఆఫ్ జవాదు హిల్స్ ఆఫ్ తిరువన్నమలై డిస్ట్రిక్ట్ తమిళనాడు. సో ఈ వందన్ వికాస్ యోజన ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఏం చేశారు, మన తాలూకా తమిళనాడులో ఉండేటటువంటి దీని తాలూకా ఎఫర్ట్స్ అనేవి బయటకు వస్తున్నాయంట. ట్రైబల్ పీపుల్ బిలాంగ్ టు జవాదు హిల్స్ ఆఫ్ తిరువన్నమలై డిస్ట్రిక్ట్, తమిళనాడులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్. అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క బతుకు చిత్రాలు ఏవైతే ఉంటాయో అవి మారుతున్నాయంట. ఒకసారి డీటెయిల్గా దీని గురించి తెలుసుకుందాం. చూడండి, అండర్ ద విలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ ట్రైఫెడ్ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, ట్రైఫెడ్ అంటే ఏంటండి, ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసనే అనుకుంటున్నాను. సో ఈ ట్రైఫెడ్ యొక్క ఇనిషియేటివ్, విలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్, దట్ ఈస్ వందన్ వికాస్ యోజన, దీనిలో భాగంగా టు ఎన్ష్యూర్ దట్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ అప్లిఫ్టింగ్ అండ్ ట్రైబల్ పాపులేషన్ ఎట్ ద గ్రాస్ రూట్. సో క్షేత్రస్థాయిలో ఇనిషియేటివ్స్ అన్ని ట్రైబల్ పాపులేషన్ యొక్క వెల్ఫేర్కి వాళ్ళ తాలూకా దీనికోసం ఇది చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? అప్లిఫ్ట్మెంట్ కోసం అది చాలా ఈ వందన్ వికాస్ యోజన ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దిస్ ట్రైఫెడ్స్ అఫీషియల్స్ అక్రాస్ ద కంట్రీ హ్యావ్ బిన్ విజిటింగ్ విలేజెస్ విత్ ఎ సిగ్నిఫికెంట్ ట్రైబల్ పాపులేషన్ అక్రాస్ ద కంట్రీ. ఈ ట్రైఫెడ్స్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా సందర్శించడం, ట్రైబల్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడడం అనేది సందర్శించడం జరుగుతుందంట. దీస్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బిన్ ఇంప్లిమెంటెడ్ బై ట్రైఫెడ్ ఫర్ మేకింగ్ ఇండియా సెల్ఫ్ రిలయంట్. సో ఇది ట్రైఫెడ్ అనేది ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా వందన్ వికాస్ యోజన లాంటి ప్రోగ్రామ్స్. సో వాట్ ఈస్ ద ఎయిమ్, టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ అండర్ ద ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఇండియాని సెల్ఫ్ రిలయంట్ చేయడం ఎయిమ్గా పెట్టుకొని ఇది చేయడం అనేది జరుగుతుంది. విత్ ద మోటో గో వోకల్, గో లోకల్, గో ట్రైబల్, మేరా వన్, మేరా ధన్, మేరా ఉద్యమ్. అర్థమైందా? ఒక ఇదేదైతే ఉంటుందో ఒక ఉద్యమం లాగా మన గో లోకల్ ఏదైతే ఉంటుందో, గో ట్రైబల్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ ఎన్ష్యూర్ చేయడానికి మన ట్రైబల్ పీపుల్ అండ్ దర్ ఎఫర్ట్స్ అండ్ మన ఫారెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఆ విధంగా కూడా ముందుకు నడిపించేందుకు ఇది చాలా ఉపయోగపడతాయి ఇలాంటి స్కీమ్స్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ట్రైఫెడ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. So what is this TriFed? The Tribal Cooperative Marketing Development Federation of India. ట్రైఫెడ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987. 1987లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అండర్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1984. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1984 ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దిస్ బాడీ వర్క్స్ ఫర్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో ట్రైబల్ పీపుల్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని నోడల్ మినిస్ట్రీ ఏంటి, దీన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మినిస్ట్రీ ఏంటమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో దిస్ బాడీ ఏదైతే ఉంటుందో దిస్ బాడీ వర్క్స్ ఫర్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇది చేయడం అనేది జరుగుతుంది, చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందంట. నెక్స్ట్, వన్స్ ఎ సక్సెస్ స్టోరీ దట్ హ్యాస్ కమ్ టు ద ఫోర్ ఈజ్ ఇన్ జవాదు హిల్స్. జవాదు హిల్స్ తమిళనాడులో ఉన్నటువంటి తిరువన్నమలై డిస్ట్రిక్ట్లోని జవాదు హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక సక్సెస్ స్టోరీ, ముఖ్యంగా ఈ ట్రైఫెడ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి సక్సెస్ స్టోరీ కనిపించిందంటే ఏంటో చూద్దాం. వేర్ ద వందన్ ట్రైబల్ స్టార్టప్స్ ప్రోగ్రామ్, ఏ కంపోనెంట్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ through minimum support price and development of value chain for
for MFP scheme has emerged as a major source of employment for that local tribals. సో ఈ వంధన్ వికాస్ యోజన ఏదైతే ఉంటుందో దీని భాగంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ట్రైబల్ స్టార్టప్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ట్రైబల్ పీపుల్ యొక్క స్టార్టప్స్ ఎస్టాబ్లిష్మెంట్, దాంతోపాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి ఇది చేయడం పెంచడం, దాంతోపాటు ఎంటర్ప్రెన్యూరల్ ఇవేవైతే ఉంటాయి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేసి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడం, అండ్ స్మాల్ అండ్ మీడియం సెక్టార్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఫారెస్ట్ రిసోర్సెస్ని ఉపయోగించి వాటి ద్వారా వాళ్ళు వాల్యూ అడిషన్ అనేది యాడ్ చేయడం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ యొక్క ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ వీటన్నిటిని బిల్డ్ చేయడం, ఈ విధంగా చేస్తూ ముఖ్యంగా తమిళనాడులోని తిరువనమలై డిస్ట్రిక్ట్లోని జవాదు హిల్స్లో అది ఇదవ్వడం అనేది జరిగిందంట. మీరు యూపీఎస్సీలో కేస్ స్టడీ ట్రైబల్ వెల్ఫేర్ గురించి రాసేటప్పుడు కేస్ స్టడీ కింద ఇది చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా. సో జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, అర్థమైందా? రైట్. సో అదొక సక్సెస్ స్టోరీగా ఇది మారడం అనేది జరిగిందంటే ఆ డిస్ట్రిక్ట్లో, అది మనకు చెప్తున్నారమ్మా. టు హెల్ప్ దీస్ ట్రైబల్స్ ఎంపవర్ దెమ్సెల్వ్స్ అండ్ గెయిన్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ మార్కెటింగ్ యాక్సెస్, ద జవాదు హిల్స్ ట్రైబల్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2020. ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీస్ గురించి, ఎఫ్పిఓస్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలి అంటే ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన తాలూకా ఇదేదైతే ఉందో ప్లేలిస్ట్ ఏవైతే ఉన్నాయో అందులో స్కీమ్స్ ఫర్ యూపీఎస్సీ, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ యూపీఎస్సీ ఫోల్డర్ ఉంటుంది, ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఎఫ్పిఓస్ గురించి డీటెయిల్గా చెప్పాను. సో వాళ్ళ తాలూకా మన తాలూకా జవాదు హిల్స్ ఇన్ తిరువనమలై డిస్ట్రిక్ట్ ఇన్ తమిళనాడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మార్కెట్ యాక్సెస్ పెంచడానికి ట్రైబల్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ అనేది 2020లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందంట. అండ్ ఇన్ లెస్ దాన్ 1 year, ఒక సంవత్సరం తిరిగేలోపే 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ సెటప్ చేయడం అనేది జరిగిందంట ఫర్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ టామరిన్, మైనర్ మిల్లెట్ అండ్ హనీ అండ్ పెప్పర్. వీటి కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఇదయ్యారు. ఎఫ్పిఓస్ యొక్క లక్ష్యం ఏంటి? రైతులందరూ, ఒక టమాటా రైతులందరూ కలిపి ఒక ఎఫ్పిఓస్గా ఫామ్ అయ్యారు అనుకోండి. వీళ్ళందరూ కలిసి ఇండస్ట్రీస్కి అమ్మకుండా వీళ్ళందరూ కలిసి ఒక సాస్ కంపెనీ, ఒక టమాటా సాస్ కంపెనీ ఏదైతే ఉంటుందో టమాటా సాస్ కంపెనీ వీళ్ళే పెట్టుకొని ఏం చేస్తారు? ఆ తాలూకా ఫుడ్ ప్రాసెసింగ్ మీద వచ్చే లాభం కూడా వీళ్ళే ఆర్జిస్తారు. రైతుల యొక్క ఇన్కమ్ అనేది పెంచడానికి గవర్నమెంట్ ఏమనుకుంది, 2022 కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది డబల్ చేయాలనుకుంది. సో ఆ లక్ష్యంగా ఈ ఎఫ్పిఓస్ కూడా పనిచేస్తాయి. సో ఈవెన్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ నుంచి వచ్చేటటువంటి మిల్లెట్స్ కానీ, టామరిండ్ కానీ, హనీ కానీ, పెప్పర్ కానీ ఇవన్నీ వస్తాయి కదా. సో వీటి కోసం మన తాలూకా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో త్రూ ఎఫ్పిఓస్, ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వాళ్ళే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకొని ఎకనామిక్ డెవలప్మెంట్ ఎన్ష్యూర్ అయ్యేలాగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్? Yeah. The Jawaharlal Nehru Producer Company has been formed with an aim to improve the quality of life and social status of ట్రైబల్స్ ఇన్వాల్వ్. ట్రైబల్ పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ సోషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ జవాదు హిల్స్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. రైట్? సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద వందన్ ట్రైబల్ స్టార్ట్అప్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఇంప్రూవింగ్ ద లైవ్లీహుడ్స్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ. సో ఈ వందన్ వికాస్ యోజన ఏదైతే ఉంటుందో దాని తాలూకా సక్సెస్కి ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. త్రూ సచ్ ఇనిషియేటివ్స్ ట్రైఫెడ్ కంటిన్యూస్ టు వర్క్ టువర్డ్స్ ద ఎఫెక్టింగ్ కంప్లీట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ట్రైబల్ ఎకోసిస్టమ్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాతావరణం, వాళ్ళ తాలూకా సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని సమూలంగా మార్చడానికి ఒక ప్రోగ్రెస్ వైపు వాళ్ళని అడుగులు వేసేందుకు ఈ ట్రైఫెడ్ ఏదైతే ఉంటుందో ట్రైఫెడ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ట్రైఫెడ్ మామూలుగా ఇప్పుడే చెప్పుకున్నాం, ట్రైఫల్ ఫుల్ ఫామ్ ఏంటంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987 అండర్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1984. ట్రైబల్ పీపుల్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ కమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ అఫైర్స్ అండి. అర్థమైందా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ టుడేస్ పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అది మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు చక్కగా ఇలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే వీ విల్ స్ట్రెచ్ అండి. మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా కష్టపడతాం. ఫర్ అడ్మిషన్స్ ప్రత్యూష మేడం నెంబర్ ఇది, చక్కగా కాంటాక్ట్ చేసి చక్కగా నేర్చుకోండి. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో ప్రశాంతంగా మనం నేర్చుకుంటాము. మా గైడెన్స్, మా సపోర్ట్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ అయినాయి. జస్ట్ 60,000 రూపాయలకే
ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కలిపి, ఆఫ్లైన్ మీరు జాయిన్ అయితే ఆన్లైన్ కాంప్లిమెంటరీగా మీకు వస్తుంది చక్కగా. సో మీరు చక్కగా ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేసుకోవచ్చు. నెలకు 5,000 చొప్పున కూడా మీరు చక్కగా కట్టుకోవచ్చు అండి 60,000ని. ఈ ఛాన్స్ మీకు ఎవరు అంత త్వరగా ఎవరు ఇవ్వరు. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆఫ్లైన్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, ఆఫ్లైన్లో కూడా మీరు క్లాసెస్కి లైఫ్ టైం అటెండ్ అవ్వచ్చు. మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు మీరు అటెండ్ అవ్వడం అనేది చేయొచ్చండి. అర్థమైందా? మీకు చక్కగా మా సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంటుంది. నేను అక్కడే ఉంటాను, సురేష్ సార్ అక్కడే ఉంటారు, నారాయణమూర్తి సార్ అక్కడే ఉంటారు, మన ఫ్యాకల్టీ మొత్తం అక్కడే ఉంటారు. సో చక్కగా మేము దగ్గరుండి మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీలైతే ఆఫ్లైన్కి రావడానికి ప్రయత్నించండి అమ్మ. అర్థమైందా? రైట్. ఆన్లైన్లో కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ చక్కగా ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. మీకు చక్కగా ఎప్పటికీ ఆన్లైన్ ఎటువంటి డైల్యూషన్ అనేది ఉండదు. ఆన్లైన్ కోర్సెస్లో కూడా చక్కగా మీకు లైవ్ క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆన్లైన్లో కూడా మీకు ఇస్తాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ పిఐబి అనాలిసిస్. మీకు మా ఎఫర్ట్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. రైట్, దట్ వే యూ కెన్ హెల్ప్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.